నేను ఎందుకు ఇలా చేశానని. ఒక వాల్ పగిలి అది నీ ధర్మం, అది రాజధర్మం, నువ్వు చేసిన తప్పు కాదు అని బింబిసారుడు చెప్తాడు. అవును. ఆ 2 క్యారెక్టర్స్ వేరియేషన్స్ ఉంటాయి. టెరిఫిక్గా చేశారండి, భలే పెర్ఫామ్ చేశారు. అది చాలా బాగా ఇష్టం అండి. నాకు చాలా ఇష్టమైన సీన్ సార్. నేను నన్ను కథ అసలు ఎన్నిసార్లు కూడా దానికి. కథ విన్న రోజు నుంచి చెప్పాను. అదే నేను వేణుని ఒక్కటే చెప్పాను సార్, మిగతాదంతా నాకు అసలు పెద్ద ఓకే. ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఒక కొత్త డైరెక్టర్కి హీఈస్ వెరీ టాలెంటెడ్. ఇతనిలో టాలెంట్ ఉంది, ఇతను చేసుకోగలుగుతాడు అంటే టైం తీసుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ ఒక్క సీన్తో చెప్పారండి, చాలా నీలో చాలా టాలెంట్ ఉంది వేణు, వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇలాంటి సీన్ రాయడానికి ఒక డైరెక్టర్కి చాలా మెచ్యూరిటీ కాదు. అంటే ఒక మనిషికి మెచ్యూరిటీ ఉంటే నువ్వు డైరెక్టర్ అవ్వచ్చు, రైటర్ అవ్వచ్చు. బట్ నీలో విపరీతమైన మెచ్యూరిటీ హస్ గివెన్ యూ దిస్ సీన్. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ అండి. అంటే ఇంటర్వెల్ బ్లాక్ నాకు అంత ఫేవరెట్ అండి. దానికంటే నాకు మనిషి అంతర్మతంలో ఉంటాడండి, వాడికి అర్థం కాదు ఎందుకు ఏంటి అనేది. ఆ సీన్ని పొట్రీ చేసే విధానం అండి, ఐ లవ్ ద పొట్రియల్. అందుకే చూడండి, నాకు అది తెలియదు కదా, నేను చూడగానే బా ఏం